పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని వామదేవ అని కీర్తిస్తున్నాం. మనం పరమశివున్నైతే వామదేవ అంటున్నాం, విష్ణుమూర్తినైతే వాసుదేవ అంటున్నాం. ఈ రెండు నామాలను గనక మీరు కాస్త పరిశీలించినట్లయితే ఇందులో ఒకే ఒక్క అక్షరం మారుతూ ఉంటుంది, మిగిలిన మూడు సమానం. చూడండి, వా మ దేవ, వా సు దేవ, మిగిలిన మూడు అక్షరాలు సమానం. ఇందులో ఏది మారుతుంది? అందులో మా, ఇందులో సు. ఇప్పుడు ఈ రెండు అక్షరాలని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు వీటిని తిరగేయండి. మా సుని తీశారు, ఇప్పుడు దీన్ని తిరగేశారు. అప్పుడు అదేమైంది? సుమా అయింది. సుమా అంటే ఏంటి? పువ్వు. పువ్వు దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు. మనకు జ్ఞానం కలగనంతసేపు కూడా పరమశివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, చిత్తముఖ బ్రహ్మగారు వేరు అన్న భావనలో ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకు జ్ఞానం కలిగిందో ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే సృష్టి చేస్తున్నప్పుడు ఒకలా, స్థితి చేస్తున్నప్పుడు ఒకలా, లయం చేస్తున్నప్పుడు ఇంకోలా మనకు కనిపిస్తున్నాయి తప్ప అసలు ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యం మనకు ఎరుకలోకి వస్తుంది. అందుకే భాగవతంలో అంటారు, 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అని కీర్తిస్తారు స్వామిని. అంచేత ఇది మనకు శాస్త్రం చెప్తుంది ఏంటంటే ఎక్కడా కూడా మనం శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. పరమశివుడు అదేవిధంగా విష్ణుమూర్తి ఇద్దరు ఒకరే తప్ప ఇద్దరికి అసలు ఎక్కడా తేడా అనేది మనం చూడకూడదు అని చెప్పేసి పెద్దలు, శాస్త్రం, అదేవిధంగా గురువులు కూడా మనకు చెప్తున్నారు. అయితే ఈ వామదేవ అన్న నామాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రంలోనే తరువాత పంచవక్త్ర అనే నామం వస్తుంది. ఆ పంచవక్త్ర అనే నామంలో స్వామి యొక్క 5 ముఖాల గురించి కీర్తిస్తారు. స్వామి 5 ముఖాలతో ఉంటాడు అని. ఆ 5 ముఖాలే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. ఈ 5 ముఖాలతో స్వామి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము ఈ 5టిని కూడా చేస్తాడు. అందుకే అమ్మవారికి కూడా పేరు పంచకృత్య పరాయణ అని. పరమశివుడు ఏం చేస్తాడో అమ్మవారు కూడా అదే చేస్తుంది. అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు. అయితే ఈ పంచవక్త్ర అన్న నామాన్ని నేను మీకు ఆ నామం వచ్చినప్పుడు దీని గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో నుంచి ఇప్పుడు కేవలం ఈ వామదేవ అన్న ముఖం ఏదైతే ఉందో ఆ ముఖాన్ని గురించి మాత్రమే మీకు ఇప్పుడు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వామిని ఇందాక చెప్తున్నట్లు మనం వామదేవ అనే నామంతో కీర్తిస్తున్నాం. ఈ వామదేవ అన్న నామం ఏం చేస్తుంది అంటే విష్ణువు ఎప్పుడు కూడా స్థితికారకుడు కాబట్టి లోకంలో ఎవరెవరిని రక్షించాలన్నా, ఎప్పుడు రక్షించాలన్నా రక్షణకు వ్యాపకత్వం అంతటా విష్ణుమూర్తి వ్యాపకత్వమై నిండి ఉంటాడు. మనం భాగవతంలో భగవంతుడి యొక్క కథలను అంటే భగవంతుడి భక్తులకు సంబంధించిన కథలను విచారణ చేస్తే మనకు తెలుస్తుంది భగవంతుణ్ణి నమ్ముకొని ఎంతమంది రక్షించబడ్డారు అని. మనకు ప్రహ్లాదోపాఖ్యానం ఉంది, గజేంద్ర మోక్షం ఉంది. ఈ 2 చాలు పరమశివుడు ఎంతటి ఉదారుడో, అసలు ఎంతలా రక్షిస్తాడో అన్న మనకు అర్థం చేసుకోవడానికి. అయితే స్వామి ఎప్పుడెప్పుడు తమ శిష్యులను ఎప్పుడెప్పుడు తమ భక్తులను రక్షించాలా అని తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే అంతటి స్వామి మరి మనల్ని రక్షించాలి అంటే ఎలా, ఏ విధంగా రక్షిస్తాడు అనంటే మన గజేంద్ర మోక్షం పద్యాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. గజేంద్రుడు 1000 సంవత్సరాల పాటు మొసలితో పోరాడి చివరికి తన సాయశక్తుల ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు స్వామిని శరణు వేడుతాడు. అప్పుడు స్వామి ఏం చేస్తాడు? సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరుడు అబ్రకపతిం వన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రస్తుత శ్రీకుచోపరి చేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అని తనను తాను మర్చిపోయి వచ్చి గజేంద్రుని ప్రాణాలని కాపాడాలని స్వామి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పద్యాలకు వ్యాఖ్యానం చేయాలని ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేయలేకపోతున్నాను, అది మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఈ విష్ణుమూర్తి గజేంద్రుని ప్రాణాలను రక్షించుకోవడానికి రాకముందు
ఇంతకంటే ముందు గజేంద్రుడు పరిపరి విధాలుగా స్వామిని కీర్తిస్తుంటాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడుదన్ అంటాడు. అప్పుడు వస్తాడా స్వామి? రాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్ అంటాడు. అప్పుడు వస్తాడా స్వామి? రాడు. ఇంకొక మాట కూడా అంటాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డబడేవాడు, చూడడే నా పాటు చూపుల జూడక చూచువారుల కృప జూచువాడు, లీలతో నా మురాలింపడే మురళుర మురళిరుంగుచు తన్ను మురుగువాడు, అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక ఎడరువాడు, భక్తజనుల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగిరాడే అని ఇంత స్తోత్రం చేస్తాడు, ఇంత శరణాగతి చేస్తాడు. కానీ పరమశివుడు దేనికి లొంగాడు? ఎందుకు అసలు లొంగలేదు అన్న విషయాన్ని ముందు మనం ఆలోచించాలి. ఇప్పుడు గజేంద్రుడు అంత నొప్పిలో కూడా స్వామిని ఇందాక ఏదో నేను ఆవేశంలో చెప్పినట్లు అంత చెప్పలేడు. అప్పుడు ఒక మాట అంటాడు, శరణాగతి చేస్తూ దేనికి కదిలొచ్చాడు స్వామి? లావుకింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబుల టావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చే, తనువున్ డస్సెన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపదగున్ దీనునన్, రావే ఈశ్వర కావదే వరద సంరక్షింపు భద్రాత్మక అని, స్వామి నాకు నువ్వే శరణ్యం, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను రక్షించు స్వామి అని అప్పుడు అంటాడు. ఆ మాటకు గజేంద్రుడు క్షమించాలి, అప్పుడు ఆ మాటకు విష్ణుమూర్తి కదలొస్తాడు. అసలు రాకపోవడానికి ప్రధాన కారణం అంటూ ఉంది కదా, అదేంటో తెలుసుకోవాలి కదా. అప్పుడు అయితే గజేంద్రుడు ఇంత పిలిచినా రాకపోయేసరికి అప్పుడు ఒక మాట అంటాడు. అది మన నోటితోటి మనం అనడానికి ఇష్టం లేకపోయినా ఒక ప్రవచనం చేస్తున్నప్పుడు ఆ ప్రవచన ధర్మంగా అనుసరించి కొన్ని విషయాలు అనేవి చెప్పాల్సి ఉంటుంది. అయితే గజేంద్రుడు అంటాడు, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో, కలడో లేడో అనంటే ఈ చిన్న మాటలో కాస్త అనుమానం ఉంది. స్వామి పైన ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంది. ఈ అనుమానం ఉంటే ఇంకా నేనెందుకురా రావడం అని స్వామి రాలేదు. అంచేత మనకి ఎప్పుడైతే పరమేశ్వరుడి పట్ల సంపూర్ణ భక్తి, సంపూర్ణ విశ్వాసం, మన సాయశక్తులా ప్రయత్నించిన తర్వాత కూడా ఒక ధర్మబద్ధమైన కోరిక నెరవేరట్లేదు అని అంటే అప్పుడు స్వామిని శరణాగతి చేస్తే స్వామి ఖచ్చితంగా మన ప్రయత్నం వృధా పోకుండా ఆ కన్నీళ్లతో చేసిన శరణాగతిని స్వామి స్వీకరిస్తాడు. అది ధర్మబద్ధమైన కోరిక అయినట్లయితే మనల్ని స్వామి రక్షించి తీరుతాడు. అంచేత స్వామికి కావాల్సింది ఏంటి? వీడు నటిస్తున్నాడా లేదా నిజంగానే నన్ను పిలుస్తున్నాడా అని స్వామి చూస్తాడు. అంచేత స్వామి ఉన్నాడు అన్న పూనిక, ఆ భక్తి, ఆ విశ్వాసం ప్రతి ఒక్క భక్తుడు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నంత మాత్రం చేత స్వామి మన వెంట పరిగెడుతూ ఉంటాడు. దీంతో పాటుగా పరమశివుడు కూడా ఇదే రక్షణ కూడా చేస్తాడు తన భక్తులను. ఏ విధంగా అంటే శంకరాచార్యుల వారు అర్ధనారీశ్వర స్తోత్రం చేశారు. అందులో అంటారు, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. పరమశివుడి పాదాలు భక్తితో పట్టుకొని ఉన్నంత మాత్రం చేత తను ఏం చేస్తాడంటే, ఇక్కడ ఈ 3 విభూతి రేఖలు నేను పెట్టుకున్నాను. ఈ 3 విభూతి రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ విభూతి యొక్క స్వరూపం పరమశివుడు, నొచటన బొట్టు అమ్మవారి స్వరూపం. వీరిద్దరూ కూడా ఏం చేస్తారని అంటే, ఇందాక చెప్పాను నేను, పాము కలవలసిన చోట చిన్న చీమ కరిపించి వదిలేస్తారు. తమ పాదాల యందు విస్మృతి కలగని స్థితిని భక్తులకు కలిగిస్తారు. ఈ విధంగా పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మనం ఈ నొసటన పెట్టుకున్న 3 విభూతి త్రిపుండ్రాలు ఉన్నాయి కదా, ఈ 3 రేఖలు కూడా తమ భక్తులను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాయి, ఎలాంటి ఆపదలు రాకుండా. అంచేత మనం కూడా ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడు ఉన్నాడు అన్న భావన చేత
మన ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అన్న భావన, భయం, భక్తి మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు అని మనం ఈ వామదేవ అన్న నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.